ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2-12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వర్ణ విమాన గోపురం ఇవాటి నుంచి భక్తులకు దర్శనం ఇవ్వనుంది. సుమారు 80 కోట్ల రూపాయలతో 68 కిలోల బంగారాన్ని ఉపయోగించి పసిడి గోపురాన్ని సిద్ధం చేశారు. నేడు స్వర్ణ గోపురం ఆవిష్కరణ మహోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి సహా ప్రజా ప్రతినిధులు భక్తులు పాల్గొననున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇవాళ మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఆలయ దివ్య విమాన స్వర్ణ గోపురం నేడు భక్తులకు దర్శనం ఇవ్వనుంది. భక్తులు దాతలు సమర్పించిన విరాళాలతో దేశంలో ఎక్కడా లేని విధంగా 68 కిలోల బంగారంతో గోపురాన్ని స్వర్ణమయంగా తీర్చిదిద్దారు. స్వర్ణ గోపురం ఆవిష్కరణలో భాగంగా ఈ నెల 19 నుంచి మహాకుంభాభిషేకం, సంప్రోక్షణ కార్యక్రమాలు చేపట్టారు. దేశంలో ప్రసిద్ధి చెందిన గంగా, యమున, గోదావరి, కృష్ణ, తుంగభద్ర, నర్మదా నదీ జలాలతో స్వర్ణ విమాన గోపురానికి మహా సంప్రోక్షణ చేయనున్నారు. ఇవాళ ఉదయం 11:54 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంగారు విమాన గోపురాన్ని ఆవిష్కరించనున్నారు. యాదగిరిగుట్ట ఆలయ బంగారు తాపడం కోసం సుమారు 80 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దివ్య విమాన గోపురం 55 ఫీట్లు, భారతదేశంలో కూడా ఇంత పెద్ద అయినటువంటి గోపురానికి స్వర్ణ తాపడంతో ఉన్నటువంటి గోపురం చరిత్రలోనే ఇది. దీనికి వేద పండితుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కరకమలం చేత వారి సమక్షంలో ఇది కుంభాభిషేకం జరగనున్నది. దీనికి అశేషంగా భక్తులు ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులందరూ కూడా వీక్షించేటట్టుగా లైవ్ కూడా టెలికాస్ట్ చేయడానికి లైవ్ జరుగుతుంది. ఈ యొక్క 11 గంటల నుంచి 12:45 జరిగేటువంటి కార్యక్రమాన్ని మొత్తం కూడా వారి ఇంట్లో నుంచి వీక్షించేటువంటి సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది. కార్యక్రమం చాలా వైభవపేతంగా రంగరంగ వైభవంగా జరుగుతుందని తెలియజేస్తున్నాం. విమాన గోపురం జరిగేటువంటి కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగే కార్యక్రమం కాబట్టి దాని తగ్గట్టుగానే భక్తులకు ఏమి ఇబ్బంది జరగకుండా ఏర్పాట్లు పోలీస్ పరంగా, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ తో, టెంపుల్ అథారిటీస్ తో కలిసి పనిచేస్తున్నాం. ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే ఏర్పాట్లు చేస్తున్నాం. ఒక 3 గంటల ముందు నుంచే మళ్ళీ మా వాళ్ళు బందోబస్తు లో ఉంటారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ కాబట్టి అందరం డెడికేటెడ్ గా పనిచేయాలి, చాలా ఇన్వాల్వ్ అయ్యి పనిచేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. యాదాద్రి ఆలయం విద్యుత్ కాంతుల వెలుగుల్లో విరాజిల్లుతోంది. స్వర్ణమయ దివ్య విమాన గోపురం ఆవిష్కరణ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఇవాళ భారీగా భక్తులు తరలివస్తారని ఆలయ అధికారులు అంచనా వేశారు.